సో ఇప్పుడేం చేస్తావు? నువ్వు లవ్ చేసిన అమ్మాయి చనిపోయింది, ఇంటికి వెళ్ళే ఆలోచన లేదు. ఒక పని చెయ్యి, మా పై రూమ్ లో బ్యాచులర్స్ అద్దెకుంటున్నారు, నువ్వు వాళ్ళతో ఉండు, ఏదైనా జాబ్ చూసుకో. ఓకేనా? రా, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్ కమ్. ఏదో ఆడుతూ పాడుతనే కాన్సెప్ట్ లో ఇలా ఎగురుతున్నామండి. ఐ డోంట్ థింక్ అదర్వైజ్. కర్మ, బరువు బాధ్యతలు లేవు, సిగ్గు లజ్జ లేవు, నన్నే ఉద్యోగాలు వెతుక్కుందామని లేదు. ఏదో బుద్ధిమంతులు కదా అని పాపం ఆ పిల్లాడిని అనవసరంగా మీ రూమ్మేట్ గా పెట్టాను. ఏమండి ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ తో మా క్యారెక్టర్ సినిమాకండి. ఇదిగో న్యూస్ పేపర్, బోలెడని వాంటెడ్ కాలమ్స్ ఉన్నాయి. ఏం ఉద్యోగాలండి? ఎక్కడికి వెళ్ళా లంచాలు అడుగుతున్నారు? లంచం అడిగాడా? ఎవడాడు? అయ్యో ప్రతి ఆఫీస్ లో అడుగుతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఏదో ఒకటి తగులుతూనే ఉన్నారండి. సరే, ఈ రోజు ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఎవరికి కనిపించకుండా ఉండేలా ఒక కెమెరా ఇస్తాను, తీసుకెళ్ళండి. ఎవడైనా లంచం అడిగాడో వాడి తాట తీస్తాను.